ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం వేళల పనిదినం నష్టపోకుండా డిఓ కార్యాలయం ఎదుట ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారో ఈ అధికారులు ఈ పాఠశాల విద్యాశాఖ మంత్రికి అర్థం కావాలని అంటున్నాను. మెయిన్ డిమాండ్ ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసిన మేరకు పాఠశాల విద్యారంగ చరిత్రలో పాఠశాలలు తెరిచే నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయటం అనేటువంటిది చాలా అభినందనీయమే. ఈరోజు బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 నెలల కాలం గడుస్తున్నా ఈవేళ వాళ్ళకి నెల జీతాలు రాలేదనంటే అసలు ఈ జీతాలు ఎప్పుడు చెల్లించబడతాయో 3వ నెల తర్వాత చెల్లించబడతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉంటే నా సూటి ప్రశ్న ఈ పాలకులకి ఏమంటే మీ సాంకేతికత సాగదీయడం కోసమా అని ప్రశ్నిస్తున్నా. మీ సాంకేతిక సమస్యలని జటిలం చేయడం కోసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. అందువల్ల సాంకేతికత ద్వారా వేగవంతంగా జరగాల్సినటువంటి పనులు మరి జీతాలు 2 నెలల సుమారు దాటిపోతున్నది అంటే ఎవరు దీని బాధ్యత వహించాలి? ఈ డిఓ ఆఫీసులు అడిగితే మా లెక్కలు మేము పంపించేసాం అంటున్నారు. ఎవరు మరి? డైరెక్టరేట్ బాధ్యత వహిస్తుందా? ట్రెజరీ బాధ్యత వహిస్తుందా? లేకుంటే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? ఈ విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తాడా? నెల 1వ తేదీ జీతాలు చెల్లించాలనేటువంటి స్పిరిట్కి భిన్నంగా సాంకేతిక పేరు ఐడి పొజిషను బాధ్యతలు అర్థం కానటువంటి పదప్రయోగాలన్నీ చేసేసి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో ఈ జీతాలు చెల్లించకపోవడం చాలా అన్యాయం. అందులో ఎప్పటికైనా ఈ రాష్ట్ర ట్రెజరీ అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఎప్పట్లాగా ఈ జీతాలు చెల్లిస్తావో ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తక్షణం జోక్యం చేసుకోవాలా, జీతాలు చెల్లించాలా. ఎంతకాలం ఫైల్ నడుపుతారను ఎవరు ఏ పోస్టులో ఉన్నారనేది 2 నెలలైనా మీకు లెక్కలు తేలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా బదిలీల సందర్భంలో ఇట్లా చేసింది. అందువల్ల మీ సాంకేతిక సమస్యని సులభవంతం చేయాలి తప్ప జటిలం చేయడం సాగదీయడానికి పనికిరాదని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల ఈ నిరసనని ఈ యొక్క అధికారులు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పదలిచింది. ఈ తర్వాత పరిపాలనకి ఎవరొచ్చినా పాఠశాల విద్యారంగాన్ని రాజకీయ ప్రయోగశాలగా మార్చేస్తున్నారనేది స్పష్టం. ఈ మాట కౌన్సిల్లోనే ఈ పదజాలాన్ని నేను ప్రయోగం చేశా. మీ రాజకీయ ప్రయోగశాలగా ఈ పాఠశాల విద్యా విధానాన్ని మార్చేశారు. ఈవేళ స్కూల్స్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, లేకుంటే యాప్పల భారం కావచ్చు. యాప్పల భారం తగ్గిస్తామన్నాడు, అది తగ్గిందో తెలీదు, పెరిగిందో తెలీదు. ఇప్పటికీ కూడా యాప్పల భారం మాకు వద్దు అనే మాస్టర్లు అంటున్నారు. మా యొక్క పాఠశాల బోధనా సమయాన్ని ఇది హరిస్తుందని చెప్తున్నారు. అయినా ఈ అధికారులకు అర్థం కావట్లే. లోకేష్ అన్నాడు, అన్నా పాఠశాలలు తెరిచిన తర్వాత శిక్షణా తరగతులు ఉండవు అని మాకు కౌన్సిల్ పరంగా చెప్పినటువంటి మాట. అరే మళ్ళీ స్కూళ్ళు తెరిచేది లేదా? మాస్టర్లందరూ ట్రైనింగ్లు పోవడం, ట్రైనింగ్లు ఎవడొకటి చచ్చిపోవడం, మళ్ళీ ఏదో వ్యవహారం. ఇది పరిస్థితి. మరి ఆ ట్రైనింగ్లు ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు కేవలం ప్రాజెక్టుల కోసం ఎవడో డబ్బులు ఇస్తున్నాడనే దానికోసం ఈ ట్రైనింగ్లు పెట్టి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. మాస్టర్లు లేనటువంటి పాఠశాలకి, మాస్టర్ స్కూల్లో ఉండకుండా చేసేటువంటి యంత్రాంగ యాజమాన్యానికి ఈవేళ పబ్లిక్ వాళ్ళ పిల్లల్ని పంపడానికి ఇష్టపడటం లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడేటువంటి మాస్టర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిస్టమే ఈ ప్రభుత్వ పాఠశాలని కొలాప్స్ చేస్తుంది. ఆ రకంగా ఈవేళ వలసలు పోయినట్లుగా ఈవేళ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలందరూ కూడా ఒకవైపు ఒక ఆయన అమ్మఒడిని గొప్ప చెప్పుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనని గొప్ప చెప్పుకున్నా, దానికి మెగా పేరెంట్ అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకున్నా, దాని పెద్ద అంగు ఆర్పాడాలు బడ్జెట్లు వ్యవహారం చేసుకున్నా, అసలు విషయం పాఠశాలల్లో పిల్లలు దూరం అవుతున్నారు. వాళ్ళకి బడి టైంలో చెప్పాల్సినటువంటి పాఠాలు చెప్పలేకుండా చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పాఠశాల విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎక్కడా కూడా డెమోక్రటిక్ పని విధానం లేదు. పైనుంచి ఎవడో ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పైనుంచి కింద వరకు అధికార యంత్రాంగం పనిచేయడం తప్ప, చిట్ట చివరికి స్కూళ్ళలో ఉన్నటువంటి మాస్టర్లు ఏడిపించడం తప్ప, ఇలా విద్యార్థులకి విద్యను దూరం చేయడం తప్ప
ఇంకో వ్యవహారం పెట్టి నట్టం లేదు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మీరు బలోపేతం చేయలేరని చెప్పి వీళ్ళంత మేరకు నాశనమే చేస్తారనేటువంటిది స్పష్టం చేయదలిచింది. ఈ విధానాల నుంచి ఆలోచించాలా. నాయకులతో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, మరి ఏ విధాన నిర్ణయాలు చేస్తున్నారో అర్థం కానిటువంటి అయోమయంలో ఈవేళ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక మాటలో చెప్పాలంటే అయోమయం గయోమయం.